మనం ఎవరితరము కాదు. అయినా ఒక్క నిదర్శనం మాత్రం చెప్తాను విను. సిరోల అనే గ్రామంలో వేదశాస్త్ర పారాయణుడు ఉదారుడు అయిన గంగాధరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య శాంతాదేవి మహాపతివ్రత. ఆమెకు 5 కొడుకులు పుట్టారు కానీ ఒక్కరు కూడా దక్కలేదు. ఆమె ఎందరో దేవతలను పూజించింది, ఎన్నో వ్రతాలు ఉపవాసాలు చేసింది. అయినా ఆమె కర్మ తెరలేదు. చివరికి ఆమె తన శోకానికి కారణం నివారణోపాయం తెలపమని ఒక దైవజ్ఞుని కోరింది. అతడు, అమ్మా, నీ గర్భశోకానికి కారణం నీవు చేసిన పూర్వపాపమే. గర్భపాతం చేసిన, బాగా అర్థం చేసుకుంటామా, ఒక జన్మలో చేసినవి ఇంకో జన్మలో మనం దానికి తగ్గట్టుగానే అనుభవించాలి. ఏవి పాపాలు? గర్భపాతం చేసిన, ఇతరుల ధనం అపహరించిన, తర్వాత జన్మల్లో పుట్టిన బిడ్డలందరూ చనిపోతారు. అంటే ఎదుటి వాళ్ళ ధనాన్ని దొంగిలించిన, గర్భపాతం చేసిన. నీవు గత జన్మలో సౌనుక గోత్రుడైన ఒక బ్రాహ్మణుని వద్ద 100 రూపాయలు అప్పుగా తీసుకొని, అంటే ఇది దొంగతనం చేసినట్టేనా? అప్పుగా తీసుకుని ఇవ్వకపోతే కూడా అర్థమవుతుందమ్మా. ఎవరి దగ్గర మనకి సహాయంగా అప్పుగా తీసుకొని ఎక్కడితే కూడా దొంగతనంతో సమానం. అప్పుగా తీసుకొని అతను ఎంత బతిమాలినా, అంటే నా 100 రూపాయలు నాకు ఇవ్వు అని బతిమాలినా తిరిగి ఇవ్వలేదు. అతను ఆ దిగులుతో ఆత్మహత్య చేసుకొని పిశాచమై ఈ జన్మలో నీ పిల్లలందరినీ చంపుతున్నాడు. అంటే ఆ రోజుల్లో 100 రూపాయలు అంటే గొప్ప కదా. అందుకని ఆయన దెయ్యమై నీ పిల్లలందరినీ చంపుతున్నాడు. నీవి కర్మ అనుభవించక తప్పదు అన్నాడు. ఆమె పశ్చాత్తాపంతో ఆయన పాదాల మీద పడి ఆ పాపానికి పరిహారం చెప్పమని కోరింది. ఆ దైవజ్ఞుడు జాలపడి, అమ్మా, అంటే మనం చేసేటప్పుడు కొన్ని కర్మలో స్పీడ్గా చేసేస్తామమ్మా, వెనక ముందు ఆలోచించుకో, అవునా కదా. హ్యాండ్ బురేగా పోతాడు, మనం తీసుకుంటాడు, లేదా ఎవడెత్తాడు, అసలు ఇట్లాంటి ధీమాలు పోతా ఉంటాం. ఈ చిన్న పనికైనా ఖచ్చితంగా దోషం పాపం మనం అనుభవించాల్సిందే. ఎవరికైనా, ఎట్లాంటి వాడికైనా నోటి ద్వారా, మాట ద్వారా, చేత ద్వారా ఏ చిన్న పని చేసినా అది తిప్పి మనకే అంటుకుంటుందని బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. అమ్మా, ఆ బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకోవడము, అంత్యక్రియలు జరగకపోవడం, ఆత్మహత్య చేసేసరికి ఏమైంది? సరిగ్గా అంత్యక్రియలు జరగలేదు. ఇవన్నీ ఎవరి వల్ల జరిగినాయి? నీ వల్ల జరిగినాయి, నీ 100 రూపాయల వల్ల. కనుక అతను ఇప్పుడు పిశాచమై నీ బిడ్డలను చంపుతున్నాడు. కనుక నీవేం చేయాలి ఇప్పుడు? ప్రాయశ్చిత్తంగా 1 నెల రోజుల పాటు పంచగంగా స్నానం చేయాలి. నిత్యము 7 సార్లు మేడు చెట్టుకు యథావిధిగా ప్రదక్షిణము పూజ చేసి శ్రీగురుని పాదుకులకు పూజ అభిషేకము చేస్తూ ఉపవాసం చేయి. అటు తర్వాత నువ్వు అతనికి అంత్యక్రియలు చేయి. అంటే నీ డబ్బులు పెట్టి నువ్వు అంత్యక్రియలు చేయి. అతని సగోత్రికుడైన ఒక బ్రాహ్మణునికి నీవేదైతే దొంగతనం చేశావో, అదే మానేసావో డబ్బుల్ని, ఆ 100 రూపాయలు మళ్ళీ తిరిగి ఇచ్చేసేయి. అలా చేస్తే నీకు కలిగిన సంతానము నిలుస్తుంది. అంటే మన జీవితంలో ఏ బాధ ఇబ్బంది ఉన్నా మనం చేసిన పాప ఫలితం. అప్పుడు నీ దోషాలు తొలగి శ్రీగురుని అనుగ్రహం వల్ల పూర్ణ ఆయుర్దాయం గల కొడుకులు పుడతారు అన్నారు. ఆ మాటలు విని శాంతాదేవి ధీరంగా, అయ్యా, నేను శరీరంతో శ్రమించి మీరు చెప్పిన మాస వ్రతం ఆచరించగలను, కానీ ఆ బ్రాహ్మణుని సగోత్రికునికి దానం ఇవ్వడం నా